ఎక్కడ వస్తున్నారు? చర్చ్ కి వస్తున్నారు. ఈయన గట్టి గట్టిగా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి జయను అని పాడతాడు. ఈయన నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. దేవుడు నమ్మది ఉంది. నీలగాయల్లో నమ్మది ఉందా? ఈయన పెదవులతో దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఈయన హృదయంతో దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఎందుకంటే ఈయన హృదయంలో దేవుడు ఉన్నాడు. ఈయన హృదయంలో దేవుడు ఉన్నట్టు నటిస్తున్నాడు. కానీ పెద్ద పెద్ద సంఘాల్లో ఒకవైపు లైట్లు వేస్తారు, ఒకవైపు పొగాళ్ళు వేస్తారు, వేసి పెద్ద పెద్ద వర్షిప్ సాంగ్స్, వర్షిప్ బ్యాండ్స్ లాగా ఏమైనా పవర్ నడుస్తుందా? మీరు దేవుని స్తుతించడానికి వచ్చారా? దేవుని ఆరాధించడానికి వచ్చారా? లేదంటే సాతాను మార్గంలో నడిపించడానికి మీరు వస్తున్నారా? ఒక్కసారి ఇప్పుడు ఇద్దరు చనిపోయారనుకోండి. ఇప్పుడు ఇద్దరు చనిపోతే ఒక విషయం, ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఈయన ఎవరు? ఇప్పుడు ఈయన ఒక క్రైస్తవుడు. ఈయన దేవుణ్ణి తన పెదవులతో కాకుండా తన పెదవులతో కూడా కనపరిచిండు. తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చిండు. ఏమిచ్చిండు? తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చిండు. మరణించిన తర్వాత చూద్దాం ఈయన అగ్నిగుండంలో వేస్తే ఈయన అగ్నిగుండం కాల్చబడతాడా లేదా అని. కాల్చబడుతున్నాడా? ఎందుకంటే నిజమైన క్రైస్తవుడికి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా గట్టిగా దేవుని కోసం నిలబడతారు. దేవునికి మహిమ కలుగునగాక. ఏమైంది? నల్లబడింది. ఎన్ని శ్రమలు వచ్చినా ఇట్లా తుడుచుకుంటే వెళ్ళిపోయింది. శ్రమలు వచ్చినా తట్టుకున్నాడు, ఇబ్బందులు వచ్చినా తట్టుకున్నాడు. పోయిన తర్వాత పరలోక రాజ్యంకి వారసుడైన. ఇప్పుడు వచ్చింది ఈయన మన పాస్టర్ గారు. ఎవరైతే పెద్ద పెద్ద సంఘాలు నడిపిస్తున్నాడు, ఎల్ఈడి పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈయనకి చూద్దాం ఏం చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు. ఇప్పుడు ఈయనకు అగ్నిగుండం. ఇప్పుడు ఈయన కూడా పరలోక రాజ్యంకి వెళ్తాను, నేను అందరినీ తీసుకొని పోతున్నా అని అనుకుంటున్నాము. కానీ ఈయననే పోతాడా లేదా అది కూడా చూస్తాం. ప్రభువా ప్రభువా చెప్పిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ఎందుకంటే వాళ్ళు నా తండ్రి చిత్తం చేయలేదు గనుక. కాల్చబడుతున్నాడా ఈ క్రైస్తవుడు? కాల్చబడుతున్నాడా? ఈయన తన పెదవులతో దేవుణ్ణి గణపరిచిండు, కానీ తన హృదయం దేవుని నుంచి దూరంగా ఉంది. కాబట్టి సంగమా, మీరు కూడా ఆలోచించండి. మీరు మీ పెదవులతో మీ దేవుణ్ణి గణపరుస్తున్నారా, లేదా మీ హృదయంలో దేవుని స్థానం ఉందా? ఆలోచించండి.